మెయిన్గా యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. సో మల విసర్జన మార్గం దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినా కానివ్వండి, అది పైల్స్లా అనుకుంటారు. బట్ మీరు ప్రాపర్గా ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాన్ని ప్రాపర్ డయాగ్నోసిస్ చేస్తేనే అది ఏ వ్యాధియో బయటపడుతుంది. సో జనరల్గా ఏమవుతుంది అంటే ఈ మల విసర్జన మార్గం దగ్గర వచ్చే సమస్యలలో చాలా కామన్గా చూసేది పైల్స్ అంటే హిమోరాయిడ్స్ అంటాం దాన్ని, లేదా ఫిషర్ ఇన్ యానో లేదా ఫిస్టులా ఇన్ యానో. ఈ 3 కండిషన్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఇది కాకుండా పైలోనెటల్ సైనస్ అని కూడా ఒక కండిషన్ ఉంటుంది. ఈ 4 కామన్ డిజీజెస్ అన్నది మనము మల విసర్జన మార్గం దగ్గర ఈ పేషెంట్స్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో వీటిలో మెయిన్గా ఏంటి అంటే ఫిషర్ ఇన్ యానోలో ఏమవుతుందంటే మనకి మోషన్కి వెళ్తున్నప్పుడు మోషన్ హార్డ్ అవ్వడం వల్ల అక్కడ చీలి గాయం అవుతుందండి. యానల్ ఫిషర్ అంటాం దాన్ని. సో అది కరెక్ట్ సమయానికి దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోయినప్పుడు అది ఇంకా సివియర్ అయిపోయి అక్కడ ఏనల్ స్పాజమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏనల్ స్పాజమ్ అంటే ఏంటి, మనకి మోషన్కి వెళ్తున్నప్పుడు అక్కడ చీలి గాయం అవుతున్నప్పుడు పక్కన ఉన్న మజిల్స్ అన్ని కన్స్ట్రిక్ట్ అయిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. సో మనకు మోషన్ ఫ్రీ ఉన్నా కానివ్వండి మొక్కి వెళ్లాల్సి వస్తుంది. సో దాని వలన మనకి సివియర్ పెయిన్ అవ్వడము, కూర్చున్నా కానీ నిల్చున్నా కానీ విపరీతమైన నొప్పి రావడం కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ యానల్ ఫిషర్ అనేది కరెక్ట్ టైంకి మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే లోపల అది ఇంటర్నల్గా హీమోరాయిడ్స్ అంటే ఇంటర్నల్ పైల్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పైల్స్ కూడా దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినప్పుడు లోపల ఉన్న పైల్స్ అనేది బయటికి డ్రూప్ అవుతాయండి. అవి బయట ఎక్స్టర్నల్ పైల్స్ లాగా మారుతుంది. సో దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటే సివియర్గా బ్లీడింగ్ అవ్వడము, ఆ బ్లీడింగ్ వల్ల అనమియా రావడము, బాడీలో ఉన్న రక్తస్రావం అనేది తగ్గిపోవడము, వీటి వల్ల ఏమవుతుంది అంటే మనకి వేరే ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగానే ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అదే ఈ యానల్ ఫిషర్ని కరెక్ట్ సమయానికి ట్రీట్మెంట్ తీసుకోకపోయినప్పుడు అక్కడ మోషన్ పార్టికల్స్ అన్నట్టుగా ఆ వూండ్ దగ్గర సెటిల్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ అది ఫిస్టులా కూడా గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యానల్ ఫిస్టులా అన్నది మనకి ఏ సర్జరీ లేకుండానే పర్మనెంట్గా క్షారసూత్ర ట్రీట్మెంట్ ద్వారా మనము సొల్యూషన్ అనేది అందిస్తామండి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అది కూడా 100% రిజల్ట్స్తోని మనము పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.